విన్నావంటే కంటి కూర్చుడు కాలు కూర్చుందని నీ పేరు నా పేరు పాడుతున్నాడే. విషయం బాగా కలిపిని ఇంకెంతసేపు పాడతాడో చూస్తాంగా. ఈ పాలు పుచ్చుకోండి స్వామి. లాలా లాలా లా కంటి కోచునో కాలి కోచునో కంటి కోచునో కాలి కోచునో. ఈ పాలు పుచ్చుకోండి. అబ్బబ్బబ్బా నన్ను చంపకండి. ఈ పాలు పుచ్చుకోండి స్వామి, ఇది మా మర్యాద స్వామి. మీ మర్యాద? అవును బాబు. మీకు మర్యాద? అవును స్వామి. కంటి కోచునో కాలి కోచునో. ఇవి పాల కాదు, విషం. నాకు అక్కలేదు, మీరే తాగండి. కనిపించండి, అంతా కనిపించండి. క్షమించండి స్వామి, క్షమించండి. ఎందుకు క్షమించడం? మేము దొంగతనం చేసామన్న సంగతి కనిపెట్టిస్తారేమోనని ఆ పాలలో విషం కలిపి తెచ్చాం. విషం కలిపి తీసుకొచ్చారా? ఇక కనిపెట్టేశాను. అయితే ఆ హారాన్ని దొంగిలించిన దొంగలు మీరే అన్నమాట. ఏమి తెలియనట్టు అడుగుతారు ఎందుకు? కంటికొచ్చునో కాలుకొచ్చునని పాడుతున్నప్పుడే మా గుండెలు పగిలే. నా పేరు కన్ను, పేరు కాలు. తెలుసు తెలుసు, నాకన్నీ తెలుసు. దొరికారయ్యా మన మతికి. నమస్కారం మోగురు, నమస్కారం. రానాయనారా. ఏమిటో దిగాలుగా ఉన్నారు. మా ఇష్టం. ఓహో, తప్పదు. యాడో తప్పదంటున్నాడు. నోరు ముయ్యవే అపసకిన పక్షి. చిలక వెళ్ళి గారెలు పట్రా. చూసారా నాన్న, అమ్మ గారెలు చేసింది ఎంత చక్కగా కనిపెట్టారో. వాసన చూసి చెప్పుంటాడు. ఏది మొత్తం ఏదో చెప్పుకుని చూద్దాం. నేను చెప్పేది ఏమిటండి, నా శివయ్య చెప్తాడు. శివయ్య హారతి బాబయ్య. అర్థమైంది. వినండి, 42. 42? ఉండండి చూసి వస్తాను. ఎక్కడో కోసా చెట్టకాలు నేర్చుకుని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఏ శాస్త్రాన్ని బట్టి చెప్పేవా? ఓహో అదే, ఢక్క మక్క కక్క చింతామణని ఒక తాళపత్ర గ్రంథం ఉంది రండి. టక్క చక్క పక్క. ఈ పేరు ఈ లోకంలో ఎక్కడా వెళ్ళలేదే. ఆలోకం వినప్పుడు ఉంటారు మీరు. ఏమండి నిజమేనండి, సరిగ్గా 42. సరిగ్గా లెక్క పెట్టావా? అమ్మా నేను అప్పుడేం చెప్పరా, ఆయన పెద్ద జ్యోతిష్కులని. ఇప్పుడేమంటారు జ్యోతిషి శిఖామణి? వస్తా చిలక. అమ్మాయి అతను ప్రభుత్వం చెప్పు. పోలీసు ఏదో ముద్దుగా పిలుస్తున్నాడు. ముద్దుగా కలవడానికి అతను మొగుడా? మనం అనుకుంటే అదెంతసేపు చూసారా, అదెంత సిగ్గుపడిపోతుందో. నేను కూడా. నాయనా వెంటనే అమ్మగురు, నాదొక చిన్న మనవి. నాకు రాజుగారి కోటంతా చూడాలని ఉంది. టంకశాల, వంటశాల, గజశాల, గోశాల, రాణివాసం, అంతఃపురం. అంతేనా? సొరంగం, ఫిరంగి. ఇంకోటి మర్చిపోయావు ఏంటి? చెరసాల. దాంట్లో మీరే పోయి నోరు మూసుకుని అవతలిపో. చాలా అందరికి వస్తుంది. సరే గాని గార్లు అని కలవరించారుగా, తిందిరానండి. అయ్యో రామా. ఆహా, ఏమి ఈ సౌందర్యము, ఏమి ఈ దర్పము. ఏమి నా అదృష్టము. మహారాజా నమస్కారం. ఓయి బ్రహ్మ, ఎవరు నీవు? చిత్తం, నేను జ్యోతిష్యుణ్ణి. నా పేరు మిడతంబొట్ల మహాప్రభు. ఓయి పిచ్చి బ్రాహ్మణ, ఎంత మూర్ఖుడివయ్యా. నేను మహారాజును కాను, వారి బామర్దులం గారిని. ఎవరా మాటనది? తమరు పూర్వజన్మలో విక్రమార్క చక్రవర్తి ముదిమనమడు గారు. నేను మహారాజునా? మరి నేను ఎంత మూర్ఖుడివిరా. నువ్వు నా మంత్రిరా, కంత్రి. నువ్వు మొయ్యి. తర్వాత ఏముంది? 3000 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా భారతదేశాన్ని పరిపాలించారు. ఒకరోజు అడవికి వేటకిని వెళ్లి అక్కడ పిల్లిని చూసి పొరపాటు పులులను చంపారు. అబ్బా, ఎంత మూర్ఖుని. దాని పాప ఫలమే ఈ జన్మలో ఇలా అవతరించారు మహారాజా. మహారాజా, ఆ జన్మలో మీకు 40,000 మంది సైన్యం, 4,000 మంది రాణులు కూడా ఉండేవారు. ఈ జన్మలో ఒక దాసి కూడా లేదే. బ్రాహ్మణోత్తమ, పొరపాటును పిల్లిని చంపాను. చిత్తం, నేను మళ్ళీ మహారాజును కావాలంటే ఏం చెయ్యాలి? మహారాజు కావాలని ఉందా?
ఉందా? ఉంది. అయితే ఒక వెండి పిల్లిని జయించి రోజు పూజ చేయండి. ఎక్కడ పిల్లి కనిపించినా ముందరకాళ్ళు పట్టుకుని ముద్దు పెట్టుకోండి. అది కరిస్తే వదలద్దు. వదలను. చిన్న గుడి కూడా కట్టిస్తాను. బ్రాహ్మణోత్తమ, తమరు నిజమైన జ్యోతిష్కులు. మా రాకుమారి రత్నహారం సంగతి కూడా రూఢిగా చెప్పాలి. రత్నహారమా? అవును. మా రాకుమారి హారం ఎవరో దొంగిలించారు. ఆ దొంగలు ఎవరో చెప్పడానికేగా మిమ్మల్ని పిలిపించింది. శివ. అలాగే అలాగే చెప్తాం 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 చెప్తాను చెప్తాను. వాళ్ళ సంగతి చెప్తాను. అవునవును, నాకు తెలుసు. తమరు చెప్తారు. మీరు పదండి, మేము పిల్లి విషయం ఆలోచించాలి. పదండి, పట్టుకుంటా పిల్లి. వినోటి కాను విన్నాని కన్ను. వీడి బాలకం చూస్తే మన సంగతి కనిపెట్టిస్తాడేమోనని భయంగా ఉంది. కాకపోతే మన వైపు ఎందుకలో తిరిగి చూస్తాడు. ఇప్పుడు ఒకటే మార్గం. ఏమిటది? రాజుగారు పూజా మందిర్లోనే ఉన్నారు. వారు వచ్చేలాగా పాలలో విషయం కలిపి విడికిచ్చేదో చచ్చురుకుంటాడు. అయితే పడపడా. మమ్మ గురు, ఎంత పని చేశావయ్యా. కోట చూడు, సొరంగం చూడు, తిరంగి గుండు చూడని నన్ను ఇటు పంపించి నువ్వు హాయిగా ఇంట్లో బబ్బున్నావా? అయ్యో, రాజులతో పని సాలిగూడులో పురుగులాగిరుక్కున్నాను. కంటి కోచున కాలి కోచున, కంటి కోచున కాలి కోచును, పారిపోవు దారి వేరే కానరాదు, పారిపోవు దారి వేరే కానరాదు. కంటి కోచును కాలి కోచును, కంటి కోచును కాలి కోచును, కంటి కోచును కాలి కోచును. కన్ను విన్నావంటే? కంటి కూర్చును కాలు కూర్చునని నీ పేరు నా పేరు పాడుతున్నాడే. విషయం బాగా కలిపిని. ఇంకెంతసేపు పాడతాడో చూస్తాంగా. ఈ పాలు పుచ్చుకోండి స్వామి. లాలా లాలా లా, కంటి కోచును కాలి కోచును, కంటి కోచును కాలి కోచును. ఈ పాలు పుచ్చుకోండి. అబ్బబ్బబ్బా, నన్ను చంపకండి. ఈ పాలు పుచ్చుకోండి స్వామి. ఇది మా మర్యాద స్వామి. మీ మర్యాద? అవును బాబు. మీకు మర్యాద? అవును స్వామి. కంటి కోచును కాలి కోచును. ఇవి పాల కాదు, విషం. నాకు అక్కలేదు, మీరే తాగండి. కనిపించండి, అంతా కనిపించండి. క్షమించండి స్వామి, క్షమించండి. ఎందుకు క్షమించడం? మేము దొంగతనం చేసామన్న సంగతి కనిపెట్టిస్తారేమోనని ఆ పాలలో విషం కలిపి తెచ్చాం. విషం కలిపి తీసుకొచ్చారా? ఇక కనిపెట్టేశాను. అయితే ఆ హారాన్ని దొంగిలించిన దొంగలు మీరే అన్నమాట. ఏమి తెలియనట్టు అడుగుతారు ఎందుకు? కంటికొచ్చునో కాలుకొచ్చునని పాడుతున్నప్పుడే మా గుండెలు పగిలే. నా పేరు కన్ను, నా పేరు కాలు. తెలుసు, నాకు అన్ని తెలుసు. దొరికారయ్యా మన మతికిరెట్లి. స్వామి, ఈ పాపుల్ని ఏ విధంగా శిక్షించమంటారు? సరే 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 స్వామి, నీ ఆజ్ఞ స్వామి, నీ ఆజ్ఞ. లేవండి. శివయ్య మిమ్మల్ని క్షమించమన్నాడు కాబట్టి క్షమిస్తున్నా. ఇక మీదనైనా బుద్ధిగా బ్రతకండి. సరే, ఆ హారం ఎక్కడ దాచిపెట్టారు? ఉద్యానవనంలో మామిడి చెట్టు త్వరలో ఉంచా స్వామి. మామిడి చెట్టు త్వరలోనా? అది ఇంకా అక్కడ ఉందా? సరే సరే, అయితే పదండి. ప్రభు, రత్నహారం దొరికింది ప్రభు. ఇప్పటికి మా మనస్సు కుదట పడింది. మంత్రి గారు, పాపం ఆ తోట మాలిని వెంటనే విడుదల చెయ్యండి. చిత్తం.